ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్న విశాఖపట్నానికి చెందిన వాసుపల్లి నాని అలియాస్ లోకల్ బాయ్ వ్యవహారంపై ప్రైమ్ నైన్ ప్రసారం చేసిన కథనాలపై పోలీసులు స్పందించారు. నాని కేసులో ఐపీఎస్ అధికారి సజ్జనార్ చేసిన ట్వీట్తో వివాదం మరింత వేడెక్కింది. నిన్న నాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశాఖ సిపి సంకబ్రత బాగ్చేకి ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో నానిని అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు కుమార్ జరుగుతున్నారు. కుమార్, థ్యాంక్ యూ సతీష్. ఇటీవల కాలంలోని సోషల్ మీడియాలోని వైరల్ అవుతున్న వ్యక్తులందరూ కూడా ఇటు బెట్టింగ్ ప్రమోషన్స్ కూడా అది వేదికగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో చూసినట్టయితే ఇటు బెట్టింగ్స్ సంబంధించి అంటే ఆన్లైన్ గేమింగ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ సంబంధించి సామాన్యులే కాకుండా ఇటు విద్యార్థులు కూడా ప్రాణాలు కూడా బలి తీసుకున్న సంఘటనలు కూడా మనం చూసాం. ఇదే తరహాలోని ఇటు సోషల్ మీడియాలోని ఫేమస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ బెట్టింగ్స్ యాప్ ను ప్రమోట్ చేస్తూ కూడా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. ఈ వీడియోస్ కి సంబంధించి వరుసగా మన ప్రైమ్ నైన్ కథనాలు ప్రచురించిన నేపథ్యంలోని ఇటు ఐపీఎస్ సజ్జనార్ కూడా ఇలాంటి బెట్టింగ్స్ యాప్ పై కూడా సీరియస్ అయ్యారు. ఇదే తరహాలోని లోకల్ బాయ్ అంటే విశాఖపట్నంలోని యూట్యూబర్ లోకల్ బాయ్ నాని కూడా ఇదే తరహాలోని తను చాలా ఫేమస్ అయ్యాడు. ఇటు సముద్రపులో వేటకి వెళ్లిన సమయంలోని వీడియోస్ పోస్ట్ చేస్తూ కూడా చాలా లోకల్ బాయ్ నాని కూడా చాలా ఫేమస్ అయ్యాడు. గతంలో నాని కూడా కొన్ని వివాదాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. కానీ ఈ బెట్టింగ్స్ యాప్ కు సంబంధించి ఎప్పుడైతే ప్రమోషన్ స్టార్ట్ చేశాడో అదే సమయంలోని ప్రైమ్ నైన్ వరుసగా కథనాలు అయితే ప్రచురించింది. ఈ కథనాలకు స్పందించిన కొంతమంది వ్యక్తులు అంటే విద్యార్థి సంఘ నాయకులు కూడా లోకల్ బాయ్ నానిపై కేసులు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా ఇటు ఐపీఎస్ సజ్జనార్ కూడా ఈ బెట్టింగ్స్ యాప్ పై ఏదైతే స్పందించడంతో కూడా లోకల్ బాయ్ నానిని అయితే విశాఖపట్నం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బెట్టింగ్ ప్రమోట్ చేస్తూ కూడా యూట్యూబర్ లోకల్ బాయ్ నాని కూడా అరెస్ట్ అవడం జరిగింది. ఇటీవల కాలంలో ఐపీఎస్ అధికారి సజ్జనార్ చేసిన ట్వీట్ తో మరింత వేడెక్కింది ఈ వివాదం అని చెప్పొచ్చు. నిన్న నానిపై విశాఖ సిపికి ఫిర్యాదులు అయితే అందినాయి. ముఖ్యంగా ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు కూడా నానిపై విశాఖ కమిషనర్ కి ఏదైతే కంప్లైంట్ చేసిన నేపథ్యంలోనే నానిపై సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఫిర్యాదులు అందినాయి. ముఖ్యంగా పోలీసులు విచారణ జరిపి పలు సెక్షన్ల కింద ఏదైతే సైబర్ క్రైమ్ పోలీసులు లోకల్ బాయ్ నానిపై కేసులు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా నేడు నానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మొదటగా వైద్య పరీక్షలు నిర్వహించి నానిని మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో మెజిస్ట్రేట్ కూడా 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. ముఖ్యంగా ప్రైమ్ నైన్ ప్రచురించిన కథనాలకు విశాఖపట్నం పోలీసులు కదిలారనే చెప్పొచ్చు. ఇటు ఐపీఎస్ సజ్జనార్ కూడా ఏదైతే బెట్టింగ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ పై ట్వీట్లు చేయడంతో కూడా ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలోనే లోకల్ బాయ్ నానిపై కూడా ఏదైతే విద్యార్థి సంఘాల నాయకులు కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యంలో పోలీసులు నానిని కూడా అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు అయితే హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ కూడా 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు అంటే ఇటు మన లోకల్ బాయ్ నానిపై పోలీసులు జులుం విధించడంతో కూడా ఇప్పుడు సమాజంలోని ముఖ్యంగా ఇటు బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళందరూ కూడా బుద్ధి తెచ్చుకునే విధంగా విశాఖపట్నం పోలీసులు కూడా వ్యవహరించిన తీరు కూడా హర్షాత్మకంతో కూడా కోసం ప్రజలు కూడా చెప్తున్నారు. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అనేక మంది విద్యార్థులు, ఇటు బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, లేదంటే అనేక మంది సమాజంలో పెద్ద మనుషులు అందరూ కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేయడం అంటే వాళ్ళు ఫేమస్ అవడంతోనే కాకుండా వాళ్ళు డబ్బులు సంపాదించేందుకు ఇతరుల ప్రాణాలు తీసుకునే విధంగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అయితే జరుగుతుంది. ఇలాంటి ప్రమోషన్స్ లోని వైరల్ అయిన వ్యక్తులు అందరూ కూడా ఇలాంటి ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఐపీఎస్ సజ్జనార్ కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. ఇలాంటి బెట్టింగ్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించి వరుస కథనాలు కూడా మన ప్రైమ్ నైన్ లో కూడా ప్రచురించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రైమ్ నైన్ ప్రచురించిన కథనాలు కూడా ప్రస్తుతం పోలీసులు కూడా స్పందించడం జరిగింది. ఇటు విద్యార్థి సంఘ నాయకులు కూడా కంప్లైంట్ చేయడంతో కూడా లోకల్ బాయ్ నానిని కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి రిమాండ్ గట్టి తరలిస్తున్నారు. సతీష్, థ్యాంక్ యూ కుమార్.